జగదానంద కారకుడి ప్రాణ ప్రతిష్ఠ దగ్గర పడిన వేళ జగమంతా రామమయమైంది. రామనామ స్మరణతో అయోధ్యతో పాటు దేశమంతా భక్తిభావంతో నిండిపోయింది. దేశ విదేశాల నుంచి విలువైన అపురూపమైన కానుకలు రామయ్య సేవ కోసం తరలి వచ్చాయి. విద్యుత్ కాంతులు సహజ సుందరమైన పుష్పాలంకరణలతో అయోధ్య రామాలయం బ్రహ్మోత్సవానికి అందంగా ముస్తాబైంది. పూల అలంకరణతో పాటు సాంప్రదాయం ఉట్టిపడుతూ మిరుముట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రామాలయంలోని గర్భగుడిలో సాంప్రదాయబద్ధమైన దీపాన్ని మాత్రమే వెలిగించనున్నారు. అయోధ్య అంతా రామమయం అయిపోయిందని భక్తులు ఆనంద తాండవం చేస్తున్నారు. రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం. పవిత్ర జలాలతో గర్భగుడి సంప్రోక్షణ జరపనున్నారు. పుష్పాదివాసం పూజల్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చక్కెర, పూలను బాలరామునికి సమర్పించనున్నారు. దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి 81 కలశాల్లో తీసుకొచ్చిన పవిత్ర జలాలతో బాలరాముని విగ్రహాన్ని గర్భగుడిని సంప్రోక్షణ చేశారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ పూజలో యజమానులుగా రేపు 14 మంది దంపతులు పాల్గొంటారు. దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల నుంచి వీరిని ఎంపిక చేశారు. రామాలయం నిర్మాణం కోసం అన్ని ప్రాంతాల వారు పోరాడిన నేపథ్యంలో ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి యజమానుల ఎంపిక చేశారు. అదేవిధంగా అయోధ్యలో బ్యాంకులు, వ్యాపార సంస్థలు సైతం ఆధ్యాత్మిక భావాన్ని పంచుతున్నాయి. రామాలయం చిత్రాలతో భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. రాంపథ్లో ప్రారంభమైన ఓ బ్యాంకును రామ జన్మభూమి శాఖగా నామకరణం చేశారు. వ్యాపార సంస్థలు కూడా తమ విజిటింగ్ కార్డులు, పోస్టర్లు, క్యాలెండర్లు సైన్ చేసి రామాలయం బొమ్మను ముద్రించాయి. BSNL ఏర్పాటు చేసిన పోస్టర్లో ప్రభు శ్రీరాముని పావన నగరానికి స్వాగతం అని ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజానీకం కూడా తమ మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్లుగా రాముని పాటలను పెట్టుకుని దైవభక్తిని చాటుతున్నారు.